సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరు సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై విలిగే దీపం. హలో డార్లింగ్, ఎన్నింటికి? వచ్చేస్తున్నా ఉంటా. అరే సీను, రే నా లవర్ ఫోన్ చేసిందిరా, అర్జెంట్గా వెళ్ళాలి, త్వరగా రా. దగ్గరా రెండై పలిగే ఓకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట. దరిద్రుడని పొద్దున పాస్ నడుతున్న వాటర్ తాగితే ఏమవుద్ది? నీకేమైంది? నేను తాగితే నువ్వు తాగి ఈ రోడ్డు నుంచి వస్తున్నా ఎక్కడ ఏం చేస్తాను? దేవుడు మనకి ఇచ్చిన శిక్ష అది. కలిపి పుట్టాం కదా, అలాగే అనుభవించు. చచ్చిపోతుంది టార్చర్, రోజు భరించా చచ్చిపోతాను నీతో. వెళ్ళవే, తర్వాత వెళ్ళిందే చెప్పు. ఇప్పుడేంటి? టాయిలెట్ కి వెళ్ళాలి నువ్వు. వెళ్ళాలి కదా, వెళ్దాం. నేను రాను. నువ్వు రారా? నాకు రావట్లేదురా, నేను రారా? నేను రానురా. పెద్ద చిరాకైపోతున్న రోజు నాకు. ఇప్పుడు వస్తాందా? రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై విలిగే దీపం మేమంట. రెండై పలిగే ఓకే ఓ రాగం. ఎక్కడికి? నా లవర్ ఫోన్ చేసిందిరా, ఫేస్బుక్ లో ఇప్పుడు దాకా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. పదరా వెళ్దాం. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, బర్త్డే ఉంది, పబ్కి వెళ్ళాను, నేను రాను. రే నా లవర్ రా, నా లైఫ్ రా. ఇక్కడ నా ఫ్రెండ్ రా. అరే రోజు ప్రతిసారి చెర తెప్పిద్దురా. ఇదిగో మొహం భద్రాసిపోతే ఎక్స్ట్రా జగత్ ఎప్పుడు లవర్ ఫేస్బుక్ అని ట్విట్టర్ అని చెప్పి అమ్మాయి వెనక పడ్డా తప్పించి నా గురించి పట్టిగా నువ్వు. అరే కాదురా, నా లవర్ రా, సార్ అర్థం చేసుకోరా. నేను రాను రా. ఇలా అయితే మన ఇద్దరు కలిసి ఉండడం వేస్టా? విడిపోదాం. నాకు అదే కాదు, ఎప్పటి నుంచి కోరుకుంటాను దేవుడిని. ఇక్కడ పక్కన డెఫినెట్ గా దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గర. డాక్టర్ ఏంటి ప్రాబ్లం? మేము విడిపోదాం అనుకున్నాం డాక్టర్. అయితే మంచి లాయర్ కదండి. నీ బొంద విడిపోదాం అనుకుంటే ఆస్తి గురించి కాదు డాక్టర్. ఇగో ఎదుర్కొని పుట్టాం. మీరు కమల పిల్లలా? అవును, విమల పిల్లలు. ఏదో పని లేదు. ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు? ఏం చెప్పండి డాక్టర్, ఒకటేంట ప్రతిదీ ప్రాబ్లం వీడితోనే. నా గురించి అర్థమైందా? నీతో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ మాట్లాడతారే. ఏంటి మీ ప్రాబ్లం? క్లారిటీగా నాకు చెప్పండి. నేను చెప్తాను డాక్టర్. చెప్పండి. నాకు పవర్ స్టార్ అంటే ఇష్టం డాక్టర్. నాకు మెగాస్టార్ అంటే ఇష్టం డాక్టర్. పవర్ స్టార్ సినిమాకి వెళ్తానంటే మెగాస్టార్ సినిమాకి వెళ్తా ఉంటాను డాక్టర్. డాక్టర్ మెగాస్టార్ 150 సినిమాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని డాన్సులు, ఎన్ని పాటలు, ఎన్ని డైలాగులు. బాబు పవర్ స్టార్ మేము కూడా ఆపండి రా. పవర్ స్టార్ మెగాస్టార్ ఉందిరా, ఎదురుగా టవర్ స్టార్ ఉంచుకొని. పవర్ స్టార్ ఎవరు సార్? మన జబర్దస్త్ నాగబాబు గారు రా. ఇంకేంటి మీ ప్రాబ్లం ఏంటి? ఒకటా రెండో డాక్టర్, చాలా ఉన్నాయి. నాకు అనసూయ అంటే ఇష్టం డాక్టర్. నాకు రష్మి అంటే ప్రాణం డాక్టర్. సరే సరే, మీరు ఎంత గొడవ ఉందో మీరు కలిసి నాకు ఇష్టం ఉందో మిమ్మల్ని విడదీసేస్తాను. రండి డాక్టర్. డాక్టర్ మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, మీకైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో కాదు సార్, దాని ఎక్స్పీరియన్స్ కాదు, ఆపరేషన్ ఎక్స్పీరియన్స్. నేను చాలా ఆపరేషన్ చేశాను తెలుసా. ఎవరెవరు విడదీశారు డాక్టర్? నీకు విషయం తెలుసా? ఏంటి? మన రేష్మి అనసూయ అక్క చెల్లెలు పుట్టినప్పుడు ఇద్దరికి హెడ్లు అతుకొని పుట్టారు. నేనే కట్ చేసి సెపరేట్ గా యాంకరేషన్ చేశాను. మీకు ఇప్పుడు ఆపరేషన్ చేస్తాం, చిన్న టెస్ట్లు ఉన్నాయి. ఓకే ఏమేంటి డాక్టర్? టెంపరేచర్ ఏంటి 190 ఉంది. 190 ఉందా? మనిషికి 95 ఉంటదయ్యా. ఇద్దరిది కలిపి వచ్చింది డాక్టర్. అది ఓహో, ఇద్దరిది కలిపి వచ్చిందా? ఆయన థర్మామీటర్ లో 190 ఎక్కడ ఉన్నాడు డాక్టర్? జబర్దస్త్ థర్మామీటర్ అంతేనా ఉంటది. బీపీ చెక్ చేయాలి. హలో, నేను రాను. నేను వస్తే ఎదురు వస్తున్నాడు, సిద్ధు కూడా వస్తున్నాడు. నా వల్ల కాదు, మొత్తం చూసేస్తున్నాడు. నేను రానంతే. నేను రాను. నువ్వు ఫోన్ పెట్టి నేను రానని చెప్పాను కదా. బీపీ ఎట్రా అలా పైకి లేచిపోతుంది. ఇవో దరిద్రుడు అరుస్తున్నాడుగా, అందుకే నా బీపీ పెరుగుతుంది. ఓ ఆర్డర్స్ నీకు పెరిగిపోతుందా? అయ్యి బాబాయ్, మీకు లాభం లేదు, మీకు ఆపరేషన్ చేస్తాను, లోపల పదండి. డాక్టర్ ఏం కోస్తున్నారు డాక్టర్? ఓ మై గాడ్, ఇంకా పెళ్లి కాలేదు. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్. ఓకేనా డాక్టర్? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కానీ దురదలు వస్తుంది డాక్టర్. ఈ దురదలు తగ్గడానికి ఆపరేషన్ చేయడం కొంచెం. డాక్టర్ అరే నువ్వు మాట్లాడరా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. చెలే వాడేంటి అలకెళ్ళిపోతున్నాడు? సుధీర్ అంటే నువ్వేనా? నేనే. మీరు సోనియా. ఓ మై గాడ్, నా ఫేస్బుక్ ఫ్రెండ్. ఐ కాంట్ బిలీవ్ దిస్. సో నువ్వు చాలా హ్యాండ్సమ్ ఉన్నావు. అది అందరికీ తెలుసు. అవును, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్
అదేంటి వంగావు? కాదు, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా యోగా చేస్తూ ఉంటాను అనమాట, అది చెప్పేది. నువ్వు ఏం జాబ్ చేస్తావు? నేను చిచ్చి ఇదేంటి? కాదు, ఇచ్చిగాడ్ కంపెనీలో సేల్స్ మేనేజర్. ఓహో, లంచ్కి వెళ్దామా? లంచ్కి? చిచ్చి ఇక్కడ లంచ్ ఏంటి? చిచ్చి ఇది కాదు, నేను ఎక్కడ చూస్తున్నా పైన నేను పక్కన ఉన్న పార్క్ లో హోటల్కి వెళ్దాం అనుకున్నా. ఓహో, పార్క్ లోనా? లంచ్ తర్వాత ఎక్కడికి వెళ్దాం? లంచ్ తర్వాత ఏంటిది? అదే ఫన్ జోన్ కి వెళ్ళి ఆడుకుందాం అంట. ఫన్ జోన్. ఖాళీ సమయాలు ఏం చేస్తుంటావు నువ్వు? ఇది చేస్తావా నువ్వు? శ్వాస ఎక్సర్సైజ్ చేస్తుంటా, బ్రీత్ ఎక్సర్సైజ్. ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్. ఇప్పుడు మన పెళ్ళైన తర్వాత నన్ను ఎలా చూసుకుంటావు? ఈ కళ చూసుకుంటావా? నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటానంటానమ్మా. డాక్టర్, హాస్పిటల్లో బొద్దింకలు చాలా ఉన్నాయి. మా మమ్మీ డాడీని ఎలా చూసుకుంటావు మీ నువ్వు? మమ్మీ డాడీని అదేంటి, మా మమ్మీ డాడీని ఎలా కొడతావా నువ్వు? లేదు, మీ మమ్మీ డాడీ కింద చెప్పులా ఉంటారని చెప్పారంట. నాకు ఏదేదో తేడా ఉంది, టెన్షన్ ఉంది. కొంచెం మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. టెన్షన్ ఫ్రీ. కాదు, ఫేస్బుక్ లో నీ ఫోటో చూశాను, చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నావు అంటే డైరెక్ట్ గా చూసినప్పుడు నేను పడిపోయాను. ఐ మీన్ లవ్ విత్ యు. డాక్టర్ ఏంట్రా? నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా అడగాలా? ఇంకొకటి ఇవా? ఇంకోటా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీకన్నా నా ఎక్స్ బాయ్ ఫ్రెండే బెస్ట్. నాగబాబు గారు వచ్చేస్తున్నా నేను. విడిపోతే ఏమవుతుందంటే అర్జెంట్ గా సీనియర్ దగ్గరికి వెళ్ళాలి. సీను, ఏంట్రా మనకి కర్మ? డాక్టర్ దగ్గర చేయని తప్పులు చేశాను రా. ఏం చేశారా? అంటే కప్లింగ్ మనం విడివిడిగా బతకలేవరా? వద్దురా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం మళ్ళీ కలిసిపోతాం. డాక్టర్ మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? డాక్టర్, మేమిద్దరం విడివిడిగా ఉండలేం డాక్టర్, దయచేసి మమ్మల్ని కలిపండి డాక్టర్, ప్లీజ్. డాక్టర్ చాలా కష్టమే అవ్వదు డాక్టర్, మేము ఆస్తులు పంచుకోకుండా అన్న ఉండగలం కానీ విడిగా ఉండలేం డాక్టర్. ఐ బౌ ఫర్ యూ. మీకు ఆస్తి ఎంత ఉంటది? 100 కోట్లు డాక్టర్. 100 కోట్లు ఉంటదా? థియేటర్లోకి రండి. ఏ సినిమా ఆడుతుంది డాక్టర్? ఆపరేషన్ థియేటర్లోకి రండి. ఓ సారీ డాక్టర్. డాక్టర్ ఏం చేస్తున్నారు డాక్టర్? 5 minutes అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్. డాక్టర్ మేము ఆ టైప్ కాదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మీరేం చేస్తున్నారు? బాగుంది కదా? నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నిజంగా మళ్ళీ కలిసిపోయిన చాలా హ్యాపీగా ఉందిరా. నేనే హ్యాపీగా ఉన్నా. రే డాక్టర్, డాక్టర్ అది కాదురా డాక్టర్, నేను డాక్టర్ 10 సంవత్సరాలు అయిందిరా. డాక్టర్ 1 లక్ష రూపాయలు కూడా సంపాదించలేదురా. డాక్టర్ మీకు 100 కోట్లు ఉన్నాయి కదా? అవును డాక్టర్. మీతో పాటు కలిసి అన్నదమ్ములా బతుకుతున్నారా, అందుకని ఆపరేషన్ ముగ్గురు కలిపి చేస్తాను. చాలా దారుణం డాక్టర్. దారుణం ఏముందిరా, 100 కోట్లు సమానంగా పంచుకుందాం. 30, 40, 40 డాక్టర్. 40 డాక్టర్, 30 కదా. నేను పెద్దోడు కదరా, మీ ఇద్దరికి అన్నీ నేను చెప్పేట్లా మీరు ఫాలో అవ్వాలి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.